వర్షం పడుతుంది గాయస్. గుడ్ మార్నింగ్ గాయస్. ఇప్పుడు లేచాను అన్నమాట. టైం వచ్చేసి 8:30 అయింది. నా వీడియో రిలీజ్ అయ్యి హాఫ్ అన్ అవర్ అవుతుంది. ఏం చేద్దామంటావు మరి? ఏం దిక్కుమాలిన ప్రశ్న. ఇప్పుడు నేను ఫ్రెష్ అప్ కావాలి. ఫ్రెష్ అప్ అయ్యి టిఫిన్ తినాలి. తెలుసు కదా టిఫిన్ అవ్వాలి. టిఫిన్ లేకపోతే చచ్చిపోదా. చలో ఫ్రెష్ అప్ అవుతా నేను. గుడ్ మార్నింగ్. ఏంటి మమ్మీ ఎవడీడు? సౌండ్ కంట్రోల్లో పెట్టుకో. ఏ సౌండ్ కి నవ్వుతానో ఏ సౌండ్ కి నరుకుతానో నాకే తెలియదు కొడక. ఓహో కూడా అందదు. 7 hours later. ఆల్రెడీ మమ్మీ ఉప్మా చేసిన అనమాట. ఏముంది ఉప్మా ఆల్రెడీ నాది ఫస్ట్ రౌండ్ అయిపోయింది. అనమాట. ఇప్పుడు సెకండ్ రౌండ్ తినాలా వద్దని ఆలోచిస్తున్నా. పెద్ద సమస్య వచ్చి పడిందే. ఎందుకంటే ఫస్ట్ రౌండ్ నేను ఎందుకు చూపిలే అంటే, నేను మమ్మీ డాడీ ముగ్గురం కలిసి ఇల్లు సఫాయి చేస్తున్నాం అనమాట. మమ్మీ సడన్గా ఏమంటే తిందాం పడేసరికి ముగ్గురం కలిసి తినేసినాం అనమాట. సో అట్లా ఎగిరిపోయింది అనమాట ఆ క్లిప్పు. సో ఇప్పుడు మీకోసం మళ్ళీ తింటా లైవ్లా. నువ్వు మనిషివా మాట నువ్వు. ఏంటంటే ఉప్మా నెయ్యి వేసి చేసింది మమ్మీ. టేస్ట్ వేరే లెవెల్ ఉంది. కానీ కడుపులోకి పోయినా గిట్టెట్ అవుతుంది. సరే లైట్ టిఫిన్ తినేసిన అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే ఏం లేదు, చూపిస్తే ఏం చేయాలో. గాయ్స్ అది ఆకలి అవుతుందని బనానా తింటున్నా. అరే ఆకలైంది అనుకో ఆపుకోకండి, తినేసేయండి. కానీ ఎవరైతే డైటింగ్ ఉన్నారో, ఎవరైతే నేను బాడీ బిల్డ్ చేద్దాం అనుకుంటున్నారో కంట్రోల్లో ఉండాలి. నాకంటే పెద్ద ఆశలే లేవు. ఐఎమ్ వెరీ స్ట్రాంగ్ దెన్ యూ థింక్ గైస్. ఒకేసారి 4 లేపు పడేస్తా నేను. చూడ్డానికి వీడియోలో గిత్తి తోపడుతున్నా కానీ నాకు XXL సెట్ కూడా స్మాల్ ఎక్కువ కనిపిస్తుంది. ఈ చేయితోని కొడితే సస్తారు. నా ఒరిజినల్ వెయిట్ వచ్చేసి నేను చెప్పను, చెప్తే షాక్ అయిపోతారు. సో ఎస్, టైంపాస్ చేస్తున్నా, ఇట్లనే టైంపాస్ చేయాలి. సో టైం ఎంత అవుతుందో చూపిస్తావు. టైం ఓకే 11:46. ఇంకొక 1.5 hour లేకపోతే 1 hour అయిందనుకో, హాఫ్ అన్ అవర్ అయిందనుకో, ఎప్పుడు తిండే నాకు. ఎందుకంటే నా బాడీ ఒక్కొక్కరిని లేపు పడేస్తా గాలికి. కానీ ఒకరు నాతో ఆడుకుంటున్నారు నా లైఫ్తోనే. చెప్తా టైం వచ్చినప్పుడు అన్నీ చెప్తా వాళ్ళకి. ఇఫ్ యూ సీ జస్ట్ మెసేజ్ మీ ఇన్ ఇన్స్టా. ఐ ఆమ్ దేర్, ఐఎమ్ వెయిటింగ్. ఐ వెయిట్ ఫర్ ఇయర్స్. గాయస్ నాకు టైం పాస్ అవుతలే గాయస్. ఇప్పుడు టైం ఎంత అయిందో నేను నీకు చెప్తాను. 1:09 అయింది. 13:09 అంటే 19. నాకేం చేద్దాం మరలే. మా అమ్మ ఏమో వచ్చిన కూర వండింది. మళ్ళీ ఏం కూర వండుతున్నావు అంటే సరేలే పప్పు వండుతున్నా అన్నది. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ పప్పు. నేను ఎందుకు ఇట్లా బ్యాక్గ్రౌండ్ నారుకుందంటే బయట ఎండ కొడుతుంది, ఇంట్లో అందరు తీసేసుకొని ఉన్నారు. మళ్ళీ యాక్చువల్లీ ఇది కూడా తీసేస్తావు, గిట్లుంటుంది. అలాగే ఇదన్నమాట రైట్ సెటప్. సో ఎస్, అన్నం తిని ఏదైనా సినిమా చూసి రివ్యూ ఇస్తా సాయంత్రం.
ఇప్పుడు మధ్యాహ్నం అయింది కదా, మళ్ళీ సాయంత్రం తీస్తా. బయటికి పోతా ఫ్రెండ్స్తో, లేకపోతే లేదు. దాట్ గాయస్, నేను ఇప్పుడు అన్నం తినట్లే, అన్నం బదులు పాలు తాగుతున్నా. మధ్యాహ్నం 1:20 అవుతుంది. ఇక 3:00కన్నా 2:30కన్నా అన్నం తింటా. పాలు తాగండి ఫ్రెండ్స్, ప్రతిరోజు అందరు పాలు తాగండి. A few moments later. ఏమైందిరా? ఏం మూవీరా నాయన, మూవీ కాదు సిరీస్. ఏం సిరీస్ రా బాబు, అరే అట్లాంటి, అరే అసలు అది ఏం సిరీస్ రా నాయన. ఎపిసోడ్ 1 కంప్లీట్ అయింది. ఎపిసోడ్ 1 మాత్రమే చూసిన. జస్ట్ ఎపిసోడ్ 1కే బ్యాక్ అయిపోయింది. ఎపిసోడ్ 1కే బ్యాక్ అయిపోయింది నాకైతే. మై గాడ్, అసలు గాయస్ ఇప్పుడే నాది ఎపిసోడ్ 1 అయిపోయింది అన్నమాట. టైం 3 అయింది. అన్నం తింటుండే ఇప్పుడు అన్నం తినుకుంటా ఎపిసోడ్ 2 చూస్తా. మొత్తం సిరీస్ అంతా కంప్లీట్ చేసినాక అసలు మీకు ఎట్లా చెప్పాలి మీకు. సిరీస్ మాత్రం ది బెస్ట్ ఉంది. డిస్క్రిప్షన్లో యూట్యూబ్ వీడియో టీజర్ లింక్ వేసిన, ఎపిసోడ్ 1 లింక్ వేసిన, చూడండి. ఫస్ట్ అయితే నేను అన్నం తిన్నాక చెప్తా ఎట్లుందో మళ్ళీ మొత్తం. ఇప్పుడు ఎట్లా అంటే అన్ని ఎపిసోడ్ చూసినాక చెప్తా ఏందో అసలు ఏంది ఏం కదా అని సాయంత్రం చెప్తా. అన్నం తింటా ఫస్ట్. అసలు ఓ మై గాడ్ బ్రో, సెకండ్ ఎపిసోడ్ కంప్లీట్. A few moments later. Seven hours later. హే గైస్ ఎస్, సినిమా కంప్లీట్ అయిన నెక్స్ట్ సిరీస్ కంప్లీట్ కావాలన్నమాట. ఎపిసోడ్ 3 చూస్తున్నా. ఎపిసోడ్ 3 హాఫ్ అయిపోయినాక సారీ ఫస్ట్ నేను ఏం చూసినా చెప్పాలి కదా, మర్చిపోయినా. చూసినా అని చెప్తున్నా కానీ ఏం చూసినా చెప్పాను. గైస్, నేను ఏ సిరీస్ చూసింది తెలుసా? హిందీలో ఒక సిరీస్ ఉంటుంది గ్యారా అని. అది మీరు చూడాలి చెప్తున్నా. యాక్చువల్గా ప్రతి ఒక్కరు చూడాల్సిన సిరీస్ అది. అందులో ఏమవుతుందంటే ఎపిసోడ్ 1 టీజర్ యూట్యూబ్లో ఫ్రీ చూడొచ్చు. నేను ఎపిసోడ్ 1 డిస్క్రిప్షన్ లింక్ ఇస్తున్నా, టీజర్ కూడా లింక్ ఇస్తున్నా. ఫస్ట్ టీజర్ చూసినాకనే ఎపిసోడ్ 1 చూడండి, లేకపోతే మీకు అర్థం కాదు. సో ఆ సినిమా ఫస్ట్ ఎపిసోడ్ 1 ఎట్లుంటుందంటే, ఒక పాప చచ్చిపోతుంది, చంపేస్తారు. ఎవరు చంపేస్తారు, ఎట్లా చంపేస్తారు అనే దాని మీద ఒక ఇన్వెస్టిగేషన్ వస్తాడు. వాడి పేరే ద హీరో రాఘవ్ జుయల్. వాడు అనొద్దు, సారీ, యాక్చువల్గా సార్ అనాలి, కానీ ఓకేలే, మనోడు కాబట్టి వాడు అనొచ్చు. ఎంత డెడికేషన్ చూపిస్తారంటే యాక్టింగ్లా, అసలు షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, మన ప్రభాస్ వాళ్ళందరినీ దాటేస్తాడు అనేంతలా యాక్టింగ్ చేస్తాడు. నిజంగా యాక్టింగ్ స్కిల్స్ తోపు ఉంటాయి. ఎన్టీఆర్తో కంపేర్ చేయొచ్చు అంటే ఎన్టీఆర్తో కూడా కంపేర్ చేస్తాను. ఐఎమ్ ఎన్టీఆర్ ఫ్యాన్. సో ఎస్,
అంత బాప్ లెవెల్ ఉంటుంది అన్నమాట యాక్టింగ్ స్కిల్స్ కానీ. సో 11:11కి ఒకటి అవుతుంది అన్నమాట. అందులో ఒక వాకీ టాకీ ఉంటుంది, అదొక టైం ట్రావెల్ లెక్క అన్నమాట. 1990లో ఒకడు ఉంటాడు, 2016లో ఒకడు ఉంటాడు. వీడికి వానికి ఒక ఇంటర్ లింక్ ఉంటుంది. ఓకే 11:11కి 11:11 ప్రతిరోజు రాత్రి 11:11కి ఒక వాకీ టాక్ అనేది సడన్గా మోగుతుంది. మోగంగానే ఇక్కడ 1960 వాడు 2016 వాడికి కనెక్ట్ ఉంటుంది. వాడు పోలీస్ ఆఫీసర్, వీడు పోలీస్ ఆఫీసర్, వీళ్ళిద్దరు కలిసి ఒక పాస్ట్లో ప్రజెంట్లో ఇక్కడ ఫ్యూచర్ కూడా పాస్ట్ గెస్ చేసి వీనికి చెప్తే వీడి ఇక్కడ సాల్వ్ చేస్తే ఇక్కడ పర్ఫెక్ట్ అయితే మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇట్లా జరుగుతుంది అనమాట. కానీ దాని తర్వాత ఏమవుతుందంటే ఒక కేసు వస్తుంది అనమాట. వాళ్ళకి ఒక కేసు ఏంటంటే ఒక కేసు వస్తుంది అనమాట. ఆ కేసుని ఇట్లా సాల్వ్ చేస్తారనేది మీరు సిరీస్ చూడాలి. కానీ మేమంతా చూడం, ఒక పాప కేసు సాల్వ్ వరకు చూస్తామంటే ఎపిసోడ్ 1, 2 ఇవి చూసిరనుకో కథం అయిపోతుంది అనమాట సిరీస్ అక్కడికి. కానీ మీరు మొత్తం డీటెయిల్గా పోవాలనుకుంటే 1 to 7 ఎపిసోడ్స్ ఉన్నాయి, క్లీన్గా చూసేసేయాలి. ఒక్కొక్కటి 40 to 50 minutes ఉంటుంది అనమాట. క్లీన్ ఉంటుంది, హ్యాపీగా చూడవచ్చు. ప్రతి ఒక్కరు చూడాల్సిన మూవీ, యూత్ చూడాల్సిన మూవీ. మంచి సస్పెన్స్ ఉంటుంది, టైం థ్రిల్లర్ ఉంటుంది, మొత్తం ఒక బాబులో ఉంటుంది అనమాట. సో ఎస్ గైస్, నాకు ఇప్పుడు మూడంతా ఆఫ్ అయిపోయింది అనమాట. సిరీస్ కంప్లీట్ చేయాలి. ప్లస్ ఇంకా క్రింజెస్ జోక్ లేదు, ఏం లేదు, మూడ్ ఆఫ్ ఉన్నా కాబట్టి. సో ఇవాళకి నన్ను వదిలేసేయండి ప్లీజ్. వచ్చే వ్లాగ్లో కలుసుకుందాం. అంతవరకు వర్షం పడుతుంది గాయస్. కనిపిస్తుందో కనపడట్లేదు నాకే తెలుస్తుంది. చిన్న డ్రాప్స్ పడుతున్నాయి అన్నమాట. పెద్ద వర్షం ఈడ్చి కొడితే సెట్ ఉంటుంది, కానీ పెద్ద వర్షం ఈడ్చి కొడతలే. సో ఎస్, వచ్చే వ్లాగ్లో కలుసుకుందాం. అంతవరకు బాయ్.